హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. గెన్సుగడ్డల పచ్చడి తిన్నారండి ఎప్పుడైనా? వారం రోజుల పాటు నిల్వ ఉండే కందగడ్డల అలాగే చిలకడ దుంపల పచ్చడి చూసేద్దాం. వాటికి కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంపలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, చింతపండు, జీలకర్ర, అలాగే ధనియాలు, వెల్లుల్లి, అలాగే శనగపప్పు. ముందుగా చిలకడ దుంపలను ఈ విధంగా పొట్టు తీసుకోవాలి. అదేనండి, మేమైతే గెన్సుగడ్డలు అంటారు, కొన్ని ప్రాంతాల్లో కందగడ్డలు అని కూడా అంటారు. వీటిని శుభ్రంగా అన్ని పొట్టు తీసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళల్లో వేసి కడిగి తురుముకునే దాన్ని తీసుకొని తురుముకోవాలి. చూడండి ఎంత డస్ట్ వచ్చింది వాటర్లో. ఈ విధంగా తురుముకోవాలండి. తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత శనగపప్పు వేసి వేయించుకోవాలి. చూడండి, శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. వీడియోలో చూపిన విధంగా చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు పైననే నిల్వ ఉంటుంది. తర్వాత కొద్దిగా మనం నిమ్మకాయ సైజు అంతా చింతపండును వేసి వేయించుకోవాలి. ఈ చింతపండు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, అలాగే జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇవన్నీ చల్లగైనాయి కదా, అందులో ఉప్పు వేసి నీళ్లు వేసి మెత్తని పేస్ట్ చేసుకురావాలి. చూడండి, వీడియోలో చూపిన విధంగా చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీలో ఎంతమందికి కందగడ్డల పచ్చడి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇప్పుడు ఉప్పు కారాలు సరి చూసుకొని అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు మనం ఇంతకుముందు తురిమి పెట్టుకున్న చిలకడ దుంపల తురుము ఉంది కదా, దాంట్లోకి ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, పసుపు వేసి చిలకడ దుంపల తురుము కూడా వేసి వేయించుకోవాలి. చూడండి ఎంత చక్కగా వేగిపోతుంది. ఒక్క నిమిషంలో ఇదంతా వేగిపోతుంది. ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత పసుపు అంతా మనకు చిలకడ దుంపల తురుముకు పట్టుకున్న తర్వాత రుబ్బి పెట్టుకున్న పేస్టును వేసేసేయాలి. ఇప్పుడు చూడండి, ఈ పేస్టును వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. చూడండి, వావ్, గుమగుమలాడిపోతుంది. ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసుకుంటే వేడి వేడి అన్నంలో ఈ చిలకడ దుంపల పచ్చడి కాసింత నెయ్యి వేసుకొని తింటే నా సామిరంగా స్వర్గమే కనపడుతుంది. మీరు ఈ రోజంతా ఈ పచ్చడితోనే తినేస్తారు. వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.